ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మాట్లాడే అవకాశంతో పాటు 7 నెలలు అవుతుంది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పాటై. ప్లీజ్ సైలెంట్. ఎన్నో ప్రభుత్వాలు చూస్తాం అధ్యక్ష, రాష్ట్రంలో చూస్తాం, కేంద్రంలో చూస్తాం. ప్రభుత్వాలు ఏర్పాటైన 2 నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాని నుంచి ఆమోదం చేసుకోవడం, అలాగే ఎందుకంటే ఎన్నికలైన ప్రభుత్వాలు కాబట్టి ఆ ఎన్నికలప్పుడు వచ్చి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలను వచ్చి బడ్జెట్లో వాటిని పొందుపరచడం, వాటికి తగ్గట్టు ప్రతిపాదన చేసుకోవడం అనేది ఆనవాయితీ అధ్యక్ష. ఆ ప్రకారం వచ్చింది అధ్యక్ష ఇంతవరకు కూడా. ఇదేమీ కొత్త కాదు అధ్యక్ష. మేలో ఎలక్షన్ జరగడం అనేది సాక్షాత్తు కేంద్రంలో ప్రధానమంత్రి గారు జూలై నెలలో ఆయన చేస్తే అంటే జూన్ నెలలో ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. అలాగే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మే నెలలో వచ్చి ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. కానీ నాలుగు నెలలు సుమారు దగ్గర 5 నెలల సమయం తీసుకున్నారు. సరే తీసుకున్నారు, పోనీ ఏదో ప్రజలకి ఇంత వాగ్దానం ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు, లేకపోతే ఇంకొక కార్యక్రమం అన్నారు, ఇవన్నీ పెడతారు కదా, బడ్జెట్లు ప్రతిపాదిస్తారు కదా అనుకున్నాం అధ్యక్ష. కానీ తీరా మరి చూస్తే ఏమీ లేదు అధ్యక్ష. అందులో దాన్ని మరి మోసపూరితమైన బడ్జెట్ అనాలా, లేదా మభ్యపెడుతున్న బడ్జెట్ అనాలా, ఏమనాలనేది మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్లో స్పెసిఫిక్గా ఉంటుంది అధ్యక్ష. నేను కూడా దీంట్లో 3 సార్లు మంత్రిగా చేస్తాను అధ్యక్ష. ఇండికేషన్ ఇస్తాం, కొన్ని ఈ సంవత్సరం లేదు, వచ్చే సంవత్సరం ఇస్తాం, దాని పై వచ్చే సంవత్సరం ఇస్తాం అనేది ఎక్కడో ఇండికేషన్ చూపెడతాం. కనీసం ఈ బడ్జెట్లో ఇండికేషన్ లేవు అధ్యక్ష. కాదు కదా పైపెచ్చు గత ప్రభుత్వం వచ్చి కొన్ని లక్షల కోట్లు వచ్చి అప్పు చేసింది, 14 కోట్లు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష. ఎందుకు ఇవన్నింటినీ కూడా మరుగుపెట్టి మబ్బు పెట్టి దాన్ని సమయం తీసుకొని లేదు ప్రజలు వచ్చి మళ్ళీ మబ్బు పెట్టి మోసం చేయడానికి ఆ ప్రయత్నం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి 14, ఒకసారి 10, ఒకసారి 9 అలాగే నిన్నటికి వచ్చి అయితే మరి ముఖ్యమంత్రి గారు ఇంకో సభలో మాట్లాడుతామని నేను పత్రికలో చూశాను అధ్యక్ష, టీవీలో చూశాను. 9 లక్షల అండ్ సంథింగ్కి ఆయన వచ్చి ఫైనల్గా కంక్లూజన్ ఇదని చెప్పి వచ్చారు అధ్యక్ష. మరి మా తాలూకా మా ఆర్థిక మంత్రి గారు అయితే పెట్టిన దాంట్లో వచ్చి అది లేదు అధ్యక్ష. 6 లక్షల చెరుక్కి ఆయన వచ్చి బడ్జెట్లో ఆయన చూపెట్టారు అధ్యక్ష ఈ పుస్తకంలో. మరి సీనియర్గా ఉన్న సీనియర్ సభ్యులు వచ్చి ఆ పక్కన యనమల రామకృష్ణ గారు మరి వారు లేరు అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళు బయట ఎక్కడ ఉన్నారు, వారు వచ్చి మాట్లాడినప్పుడు ఏకంగా ఆయన అయితే ఇంకా సభని మిస్లీడ్ చేసే తప్పుదో పట్టించే రకంగా ఆయన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష. ఆయన చెప్తారు అధ్యక్ష, వెయిట్స్ అండ్ మీట్స్ అంటారు, లేదా పబ్లిక్ బారోయింగ్లో వచ్చి లోన్స్ తీసుకొచ్చారంటారు, ఇవన్నీ కలిస్తే 2 లక్షలు అయ్యిందంటారు. ఇదని మరి ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గారు తప్పు కదా అధ్యక్ష. ఆయనది రైట్ అయితే ఓకే, ఆయన సీనియర్ ఆర్థిక మంత్రి చేశారు, స్పీకర్ గారు చేశారు, అలాగే చేశారు, ఓకే అధ్యక్ష. ఆయన ఆయన సభలో మాట్లాడారు. నేను కాదు సభలో మాట్లాడారు, సారీ బయట మాట్లాడింది ఏది మాట్లాడలేదు సభలో మాట్లాడేది. అందుకే ఆయన లేరని చెప్పాను అందుకే ఆయన చెప్పారు అధ్యక్ష. మరి ఆయన చెప్పింది అయితే మరి మా మంత్రి గారు కేశవ్ గారు గౌరవ సభ్యులు ఆయన మంత్రి గారు చెప్పింది మిస్డ్ కదా అధ్యక్ష. ఏది మనం కన్ఫర్మ్ చేద్దాం? ఈ బడ్జెట్ బుక్తో మనం మాట్లాడుకుందామా, లేదు సభలో మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి గారు మాట్లాడింది దాన్ని మనం తీసుకుందాం? అది తప్పు కదా అధ్యక్ష. బారోయింగ్స్ అనేవి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అనేవి మన జీవితంలో కానీ లేదా ఒక ఫర్మ్లో కానీ ఇది కానీ ఏదైతే షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొస్తామో ఆ లోన్స్ నుంచి మనం తీర్చుకుంటాం అధ్యక్ష. ఏదైతే 31వ తారీఖు నాడు మార్చి నెలలో ఏది ప్రభుత్వం వచ్చి ప్రకటిస్తుందో అదే రాష్ట్రం తాలూకా అప్పు, రాష్ట్రం తాలూకా ఆదాయము, రాష్ట్రం తాలూకా అధ్యక్ష 24 సంవత్సరంలో ఏదైతే పెట్టారో అది ఓకే అధ్యక్ష. దాని ప్రకారం మన ఆర్థిక మంత్రి గారు వచ్చి ఈ పుస్తకం ఇచ్చారు అధ్యక్ష.
దాని ప్రకారం మనం చూసుకుంటే ఆయన చూపెట్టిన అప్పులు వచ్చి 6,46,000 కోట్ల 531 చూపెట్టారు అధ్యక్ష. ఏది ఇది 6,40,000 ఇంక్లూడింగ్ ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిందో కార్పొరేషన్ అప్పుతో కలిపి చూపెట్టారు అధ్యక్ష. కానీ ఒక విషయం అధ్యక్ష, మరి ఎంత పెద్దలు మనం తెలిసిన వాళ్ళు ఎఫ్ఆర్బిఎం ఉంటుంది. ఎఫ్ఆర్బిఎంకి దాటి అధికంగా అప్పులు చేయ అవకాశం ఏ రాష్ట్రానికి ఉంది అధ్యక్ష? మన భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రం అయినా సరే ఎలా చేస్తుంది అధ్యక్ష? చేతి కదా అధ్యక్ష, మనకు తెలుసు కదా అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఉన్న అప్పుల్లో మాకున్న ఏదైతే ఉందో 86% మాత్రమే. ఇంకా ఎక్కడ ఎఫ్ఆర్బిఎం క్రాస్ చేయలేదు అధ్యక్ష. ఏదైనా ఒక నిమిషం క్రాస్ చేసి ఆ పరిస్థితి వచ్చిన తన వెంటనే బారింగ్ పబ్లిక్ మార్కెట్లో బారింగ్ చేసి ఓపెన్ అంటే దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైట్ చేసుకుని మళ్ళీ లైన్లోకి వచ్చాము అధ్యక్ష. అది వాస్తవం. అది అంతేగాని ప్రభుత్వం మీద వచ్చి మనం బురద చల్లాలి అది చేయాలి అనేది కాదు కదా అధ్యక్ష. నేను అడుగుతుంది సూటిగా, మీ ద్వారా ఆర్థిక మంత్రి గారిని సభలో ఉన్నారు కాబట్టి అడుగుతుంది. మీరు సూపర్ స్టార్స్ ఇచ్చారు, సూపర్ స్టార్స్ సంబంధించి కేటాయింపుల్ని ఈ బడ్జెట్లో ఎక్కడెక్కడ పెట్టారు? మీరు ఇచ్చిన ఆరు అంశాలని దయచేసి క్లియర్గా ఒక్కొక్కటిగా చెప్పండి. ఏ పేజీలో చూసుకుంటాం ఇప్పుడు చూసుకోకపోతే. నేను రోజు ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మేము మంత్రి గారు దయచేసి సభలో ఉండడం చాలా సంతోషం అధ్యక్ష. పౌర సరఫరాల మంత్రి గారు 1,54,00,000 వారి నోటితోనే వారు ప్రకటించారు అధ్యక్ష. 1,54,00,000 మరి సిలిండర్కి ఎంత సబ్సిడీ అనేది కూడా వారి నోటితోనే చెప్పారు అధ్యక్ష. 844 రూపాయలు ఎంతో అని చెప్పారు అధ్యక్ష. దాని ప్రకారం 1,54,00,000 రూపాయలకి ఎత్తే 800 రూపాయలు ఎత్తే ఎంత డబ్బు కావాలి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. 3 సిలిండర్కి అయితే ఎంత కావాలి? కానీ మరి సభలోనే చెప్పారు సంవత్సరానికి 3 సిలిండర్లు, 4 నెలలకి 1 సిలిండర్ చెప్పారు. ఓకే ఫైన్, కాదనలేదు ఫైన్. ఒక సిలిండర్కి 1,54,00,000లో 1 సిలిండర్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి అధ్యక్ష? 1,200 కోట్ల దగ్గర కావాలి 1 సిలిండర్కి అయితే. కానీ ప్రభుత్వం చెన్నాలైంది మే నెల నుంచి డిసెంబర్ వరకు, అంటే వచ్చి